హాయ్ ఫ్రెండ్స్, సలార్ మ్యానియా మొదలైంది. ఎక్కడ చూసినా సలార్ టాపిక్కే. రిలీజ్ ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద అంచనాలు, హై ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో క్రియేట్ అయింది. డిసెంబర్ 22వ తారీఖు థియేటర్లన్నీ ఎరుపెక్కాలే. ఇదే డైలాగ్ మోతమవుతుంది, సోషల్ మీడియాలో ఊపేస్తుంది. రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇదే మాట వినపడుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఇదే ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్ కోసం ఒక ప్రపంచం క్రియేట్ చేస్తే సాలార్ కోసం ఒక కాన్సర్ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసినట్టుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, కొన్ని గన్స్ షాట్స్ కానీ, ప్రభాస్ ఎలివేషన్ షాట్స్ కానీ, ఇది మరొక కొత్త ప్రపంచం చూడబోతున్నాం. కాన్సర్ అనే ప్రపంచం, సాలార్ అనేది ది బెస్ట్ స్టోరీగా రాబోతుంది ఇద్దరు స్నేహితుల మధ్యలో అనే విధంగా రిలీజ్ ట్రైలర్ మాత్రం అంత సూపర్గా ఆకట్టుకున్నది. ఇక ముంబైలో రికార్డుల మోత కొనసాగుతూనే ఉంది. సాధారణంగా సింగిల్ థియేటర్స్ దగ్గర సినిమా హీరోల కటౌట్స్ భారీ స్థాయిలో ఉంటాయి. కానీ ముంబైలో మల్టీప్లెక్స్లలో 120 ఫీట్స్ల కటౌట్స్ పెట్టారంటే ప్రభాస్ది ఏ రేంజ్లో నార్త్లో ప్రభాస్ మార్కెట్ క్రియేట్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో సెలబ్రేట్ చేయడానికే నార్త్లో రెడీగా ఉన్నారు. ఒక రేంజ్ ఇంకా నార్త్లో అంటే ప్రభాస్ మ్యానియా, బాహుబలి తర్వాత ఇట్టు ఫ్లాప్తో సంబంధం లేకుండా కొనసాగుతూనే ఉంది. మొన్న ఆదిపురుషు వరకు సాలార్కు కేజీఎఫ్ డైరెక్టర్ తోడవుతే ఏ రేంజ్లో అంచనాలు క్రియేట్ అవ్వాలో అంతకు మించే ఏర్పడ్డాయి. ఇంకా తెలంగాణలో బుకింగ్ రేపటి నుంచి ఓపెన్ అవ్వబోతుంది. మైత్రి మూవీస్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది. టికెట్స్ రేటు పెంచడం కోసం ప్రభుత్వానికి అప్లై చేసుకున్నదంట. ప్రభుత్వం నుంచి అప్రూవ్డ్ రాలేదంట. అందుకే టికెట్స్ అనేది ఎంత పెంచాలి ఎంత అనేది అందుకే బుక్ మై షోలో ఇంకా అవైలబుల్ లేదు. రేపటి సాయంత్రం లోపు బుక్ మై షోలో అవైలబుల్ ఉండబోతున్నాయి టికెట్స్ మాత్రం. హైదరాబాద్ మెయిన్ థియేటర్ వచ్చి సంధ్య 70mm పడుతుంది సాలార్ మూవీ. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు సుదర్శన్ 35 అని. కాదు, మెయిన్ థియేటర్ వచ్చి సంధ్య 70mm. ఆల్రెడీ రాజమౌళి ఫస్ట్ టికెట్ కూడా తీసుకున్నారు. అందరి మధ్యలో ఒకటే ఉంది, మొదటి రోజు సాలార్ ఎంత కలెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ముందు రోజే డంకి రిలీజ్ అవుతుంది, భారీ కాంబినేషన్స్ అయినా కానీ మొదటి రోజు భారీ కలెక్షన్స్ కొట్టే అవకాశం ఉంది. ఎంత అనేది కామెంట్ రాయండి. ఆల్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.